నమస్తే, వెల్కమ్ టు విజేస్ కుకింగ్ హౌస్. ఈ రోజు నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యాయి కాబట్టి మీకు దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మేము మా ఇంట్లో నవరాత్రి పూజ ఎలా చేసామో మీకు చూపిస్తాను. సో ఇదండి మా పూజ గది. ఇలా అలంకరించాము దేవుళ్ళని. ఎంతో బాగా వచ్చింది. మేము ఏ నైవేద్యాలు చేసాము చూపిస్తాను. దాంట్లో ముందుగా పరమాన్నము, పులిహోర అమ్మవారికి నైవేద్యం చేసాము. ఇవి ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను. బెల్లం పరమాన్నం అండి అమ్మవారికి బాగా ఇష్టమైంది. 1 కప్పు బియ్యం తీసుకున్నాను. వీటిని బియ్యం బాగా కడగాలి. బియ్యం బాగా కడుక్కోవాలి 2 సార్లు. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇలా బియ్యం కడిగిన తర్వాత మనము నీళ్ళు పోసుకొని పెట్టాలని, తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దీంట్లో మనం ఈ కడిగి ఉంచుకున్న బియ్యాన్ని దాంట్లో వేసుకొని, నేను 1 కప్పు బియ్యం తీసుకున్నాను. దానికి 2 కప్పుల వాటరు పోసి బియ్యాన్ని ఉడికించాలి. ఇది మనం పాలు బెల్లము కలిపి చేస్తున్న పరమాన్నము కాబట్టి ముందుగానే పాలు వేస్తే రైస్ ఉడకదు. కాబట్టి ముందుగా వాటర్తో మనం ఉడికించుకున్న తర్వాత దాంట్లో పాలు కలుపుకోవచ్చు. అందుకే నేను ముందుగా వాటర్ వేసి మూత పెట్టానండి. సిమ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక పొంగు వచ్చే వరకు పెద్దగా పెట్టి తర్వాత అది ఉడుకుతున్నప్పుడు సిమ్ చేసుకోవాలి. అలా ఉడికించుకోవాలి. ఆ తర్వాత మేము పులిహోర కూడా చేసాం కదా, పులిహోర ఎలా చేసుకోవాలో అది కూడా చూపిస్తాను. ముందుగా అన్నము నేను ఉడికించి పెట్టుకున్నాను. దీనికి మనము పులిహోర పులుసు తయారు చేసుకుందాము. ఒక చిన్న ప్యాన్ తీసుకున్నాను నేను. దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. పులిహోర కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. తర్వాత అది మంట ఫ్లేమ్ చాలా పెద్దగా వస్తుంది కాబట్టి నేను ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నాను పక్క స్టవ్ మీదకి. ఎందుకంటే పోపు మళ్ళీ మాడుతుందేమో అని. తర్వాత అది ఆయిల్ వేడెక్కింది. దాంట్లో నేను కొంచెం మెంతులు వేస్తున్నాను. తర్వాత పల్లీలు, ఆవాలు, దాంట్లోనే కొంచెం శనగపప్పు, తర్వాత మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని వీటిని సిమ్లో పెట్టుకొని వేగనివ్వాలి. లేకపోతే పోపు మాడిపోతుంది. పులిహోర టేస్ట్గా ఉండదండి. మనం సిమ్లో పెట్టుకుంటే పోపు మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లో ఎండుమిర్చి వేసుకోవాలి. దాని కారానికి తగ్గట్టు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు. ఇవి కొంచెం వేగాలి. ఎర్ర మిరపకాయలు బాగా నల్లగా అయ్యే వరకు వేపుకోవాలి. అని పక్కనే మనం పరమాన్నం పెట్టాం కదా, అది ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఇది ఉడికిందండి, ఆల్మోస్ట్ ఉడికింది. దీంట్లో మనం కొద్దిగా పాలు వేసుకోవాలి. నేను 1 కప్పు బియ్యం తీసుకున్నాను కాబట్టి 2 కప్పుల పాలు వేసుకుంటున్నాను. అది పాలల్లో మొత్తం ఉడకాలి. తర్వాత దాన్ని కలిపి మూత పెట్టి దీన్ని కూడా సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత మనం ఇక్కడ పులిహోర పోపు ఉంది కదా, దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత మనం చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఆ పోపులో వేసుకోవాలి. దీనికి మనం తగినంత ఉప్పు వేసుకోవాలి. మనకు ఎంతైతే తినగలుగుతామో అంత ఉప్పు, సరిపడా ఉప్పును వేసుకోవాలి. కొంచెం స్టవ్ పెద్దదిగా చేసుకొని వీటిని మరగనివ్వాలి బాగా. తర్వాత దాంట్లోనే పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని అది చిక్కబడే వరకు మరగనివ్వాలి. హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం మరిగించుకోవాలి దాన్ని. తర్వాత ఇక్కడ పరమాన్నంది మళ్ళీ చూద్దాము. నేను ఇంతకుముందు స్టవ్ వెలిగించలేదంటే ఇప్పుడు వెలిగించాను. అయితే అది ఉడుకుతుంది పాలతో. తర్వాత దాన్ని ఇక్కడికి షిఫ్ట్ చేశాను పక్క స్టవ్ మీదకి. తర్వాత పాలతో పూర్తిగా ఉడికింది.
మనం ఇప్పుడు దీంట్లో బెల్లం వేసుకోవాలి. 1 కప్పు బియ్యం కాబట్టి నేను 1.5 కప్పు బెల్లం వేస్తున్నా. మీకు కనుక తీపి ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. దీన్ని బాగా కలుపుకోవాలి. బాగా కలిపి ఈ బెల్లం కరిగేంత వరకు మనం కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిపోయింది. ఇంకా కొద్దిగా ఉంది కానీ మొత్తం కరిగింది. దీంట్లో మనం ఇలైచీ పౌడర్ వేసుకోవాలి. వేసి బాగా కలపాలి. మొత్తం అయిపోయింది. మంచి కలర్ వచ్చింది. ఇది బెల్లం కలర్ మంచి కలర్ ఉంటే పరమాన్నం కూడా చాలా మంచి కలర్లో వస్తుంది. ఇది అయిపోయింది. ఇక్కడ పులిహోర పులుసు కూడా మరిగిపోయింది. అది బాగా చిక్కబడ్డది కాబట్టి మనం స్టవ్ ఆపేస్తున్నాను. తర్వాత ఇక్కడ పరమాన్నం కూడా అయింది. ఈ స్టవ్ కూడా ఆపేసాను. దీంట్లో మనం నెయ్యితోటి కొంచెం పోపు వేసుకోవాలి. తర్వాత నెయ్యి బాగా ఎంత ఎక్కువ వేసుకుంటే నెయ్యి అంత టేస్ట్ ఉంటుంది పరమాన్నము. కాబట్టి దీన్ని మనం ఒక 3 స్పూన్ల నెయ్యిని వేస్తున్నా. వేసుకొని దీంట్లో మనం కాజు వేసుకోవాలి. మీరు ఇష్టమైతే మీరు కిస్మిస్ కానీ ఇంకా వేరే ఏదైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేను ఓన్లీ కాజు మాత్రమే వేస్తున్నా. వీటిని బాగా కొంచెం ఎర్రగా వేగనివ్వాలి. నెయ్యి ఎంతైనా వేసుకోవచ్చండి. ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. అదే ఇది బాగా వేగింది. దీన్ని మనం పరమాన్నంలోకి వేయాలి. మనం చేసి పెట్టుకున్న పరమాన్నం ఉంటుంది కదా, దానికి వేయాలి. ఇలా పైన వేసుకోవాలి. తర్వాత దాన్ని పక్కన ఉంచాలి. మనం పులిహోర కలుపుకోవాలి కదా. ఫస్ట్ నేను ఇట్లా అన్నం ఉడికించి పెట్టుకున్నాను పొడి పొడిగా. దాన్ని తీసుకొని తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు, తర్వాత కొంచెము వేడి చేసిన ఆయిల్ అండి, కొంచెం కాచి చల్లార్చిన ఆయిల్ వేసి ముందు అన్నానికి ఇలా పట్టిస్తే మంచి కలర్ వస్తుంది పులిహోర. ఇలాగ మొత్తం అన్నానికి ఇలా పసుపు నూనెను పట్టించాలి. తర్వాత దీంట్లోనే నేను 1 స్పూన్ మిరియాల పొడి వేస్తున్నా. మిరియాల పొడి వేయడం వల్ల మనకు మంచి ప్రసాదం లాగా వస్తుంది. గుళ్ళో పెట్టే ప్రసాదం ఎలా ఉంటుందో అలా టేస్ట్ వస్తుంది. కాబట్టి 1 స్పూన్ మిరియాల పొడి వేసి మొత్తం కలుపుకోవాలి. తర్వాత ఆ అన్నానికి ఎంతైతే మనం పులుసు పడుతుందో అది చూసుకొని మనం కలుపుకోవాలి. ఇది పులిహోరని కలపాలి. అలాగే మొత్తం పులిహోర కలిపి ఇలా రెడీ అయింది. చూడండి ఎంత మంచి కలర్, ఎంత బాగా వచ్చింది. దీన్ని మనం అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Thanks for watching and please subscribe to VJ's Cooking House.